తప్పటి అడుగులు తప్పుడు మాటలు మానండి. అబద్ధాలతో గెలవలేరు. నిబద్ధతతో నిలవండి. కనీసం ఓటర్ల జాబితా కూడా వెల్లడించకుండా ఓటింగా ఆర్యవైశ్యులను తెలివి తక్కువ వారిగా చూడడం నీ మూర్ఖత్వం. అమరవాదికి మిడిదొడ్డి శ్యామ్ హెచ్చరిక. తెలంగాణ ఆర్యవైశ్యులు తెలివైన వారని, అమరవాది చేస్తున్న అసత్య ఆరోపణలను గమనిస్తున్నారని, తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారని ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న మిడిదొడ్డి శ్యామ్ సుందర్ అన్నారు. ఇవి కుల సంఘము ఎన్నికలని, ఇవి రాజకీయ పార్టీల ఎన్నికలు కాదని ఆయన హెచ్చరించారు. పనిచేసే నాయకుడు మళ్ళీ ఓట్ల కోసం ప్రజల ముందుకు వెళ్లాల్సిన అవసరం రాదని, ప్రజలే నాయకుని గుర్తిస్తారని, గత 12 సంవత్సరాలుగా పదవిలో ఉండి కూడా ఒక సామాన్య వైశ్య కుటుంబానికి నువ్వు చేసిన మేలు ఏందో చెప్పాలని ఆయన సవాలు చేశారు. లక్ష్మీనారాయణ చేసిన పలు ఆరోపణలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఆయన 2011లో ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోబడి ఒక భవనాన్ని కట్టించినట్లు తెలిపారు. 6 ఎకరాల 3 గుంటల స్థలం కొన్నట్లు తెలిపారు. ఈరోజు ఆ స్థలం విలువ దాదాపు 5 కోట్ల వరకు ఉంటుందని, అది మన ఆర్యవైశ్య సంఘానికి దక్కుతుందని తెలిపారు. ఇక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఇంత చేయగలిగిన తను రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోబడితే ఇంకా ఎన్ని చేయగలను గమనించాలని హితవు పలికారు. తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన వెంటనే ఆర్యవైశ్యులను నామమాత్రపు ఫీజుతో వైద్య సేవలు ఇస్తానని, అలాగే మంచిగా చదువుతున్న పేద ఆర్యవైశ్య విద్యార్థులకు చేయూతను అందిస్తానని, మహాసభ నూతన నిర్మాణం చేయిస్తానని, అధునాతన ఆసుపత్రి నిర్మాణం చేయిస్తానని ఆయన తెలిపారు. ఆర్యవైశ్య మహిళ కూడా రాలేదంట. కోదాడలో మహిళలు లేరా అని చెప్పేసి ఒక నాయకులు అడిగారంట. ఎప్పుడైనా 33% అంటున్నారు కానీ మొన్న కూడా నేను అంతకుముందు టచ్లోనే ఉన్నాను అనంతరాములు గారికి. కనీసం మినిమంగా నామినేషన్ వేస్తున్నారు, మరి మీకేమైనా అవకాశం ఉందా, ఇస్తాము మేము, మీరు వస్తారా అమ్మ అన్నట్టు కూడా అనలేదు. మా అంతలో మేము ఇండస్ట్రీలో అంకులు ఫోన్ చేసి చెప్తే మేము వెళ్ళడం జరిగింది. ప్లీజ్ దయచేసి ఇది మన కుటుంబం అనుకోండి, వాళ్ళ వీళ్ళ అనుకోకండి. ఎవరు వచ్చినా మన వాళ్ళు అనుకొని ఎంకరేజ్ చేస్తూ వచ్చిన వాళ్ళని అవకాశాన్ని ఇచ్చి మంచిగా అత్యధిక మెజారిటీతో గెలిచి మళ్ళీ గెలుపుతో మీరు రావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. జై వాసవి. నా పేరు పబ్బగీతాదేవి, కోదాడండి. మా వెంకటేశ్వరంలో నెల రోజుల క్రితం ఏదైతే కనీసం పేరులో కూడా రాలేదని ఇప్పుడే అంకులు అన్నారు, అలా మీరు కూడా నేనే అనే రాజుని ఓడించి బాగా మెజార్టీతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా వైఫ్ కూడా సర్పంచ్గా చేయటం జరిగింది. మరి పెద్దల సహకారంతో ఇనామస్గా నన్ను సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. శ్యామ్ సుందర్ గారు పేరులోనే సుందరం ఉన్నది, వారి రూపంలో కూడా సుందరం ఉన్నది. వారి మేనిఫెస్టోని చూస్తే 13 పనులు చేసినవి చూపించడం, 16 పనులు చేస్తున్నట్టు అధికంగా చేస్తున్నట్టు, మొత్తం 29 సంఖ్య కూడా చాలా మంచి సంఖ్య. ఏదైనా కొత్త దానాన్ని కోరుకున్నాం, కొత్త దానాన్ని ఆహ్వానిద్దాం, కొత్త విధానాలతో ముందుకు పోదాం అనే వారి నినాదాన్ని మేమందరం ఏకీభవిస్తూ వారికి విజయం చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై వాసవి.